ఇది మా ఇల్లు. అమ్మ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎస్పీఎంగా రిటైర్ అయింది కాబట్టి ఈ ఊర్లో ఈ మాత్రం ఇల్లు కట్టుకోగలిగాం. ఇక ఈ ఊరి జనాల లైఫ్ స్టైల్కి వస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికి బయటకు వచ్చాను నేను ఈ టైంలో. బ్యాంబూస్ అంటే తెలుసా మీకు? వెదురు బొంగులతో ఇక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ ఈ రకంగా ఉంటుంది. వాటిని అంతా చిన్నగా చీల్చేసుకొని ఇట్లా రోడ్ మీద వేసుకొని ఇట్లా ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇట్లా బుట్టలు అల్లుతారు వీళ్ళు. ఈ బుట్టలన్నీ దాదాపు ఒక 50-100 అట్లా అయినప్పుడు ఈ మ్యారేజ్ సీజన్స్లో కానీ కావచ్చు, లేదంటే గుంటూరు ఆ ఏరియాల్లో కావచ్చు, వీటికి కొంచెం గిరాకీ ఉంటారంట. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఇలా అల్లుకొని, ఇంకా దీనికి ఫినిషింగ్ కాలేదు, ఇదంతా అన్ఫినిష్డ్, ఇంకా ఇదంతా కూడా కొట్టి ఫినిషింగ్ చేస్తారు. ఇవంతా మగవాళ్ళు చేయరండి, ఆడవాళ్ళు చేస్తారు. మరి మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కొండకెళ్ళి ఇట్లా బ్యాంబూస్ కలెక్ట్ చేసుకొని వస్తారు. దాన్ని ఇట్లా చీల్చి పేర్లుగా చేసి వాళ్ళు బుట్టలు అల్లుతూ ఉంటారు. చిన్న ఇల్లులు, చిన్న వసతులు లేని ఇల్లులో వాళ్ళు ఉంటూ అడ్జస్ట్ అవుతూ ఈ గంపలు అమ్మితే వాళ్ళు కొంతకాలం దాని మీదనే ఫీడ్ అవుతూ ఉంటారనమాట. అడవి తల్లి నీడన ఉన్నవాళ్ళు, అడవి తల్లి ఒడిలో పెరుగుతున్న వాళ్ళు ఇంతకంటే వీళ్ళేం చేసుకోలేరు, బయటికి వెళ్ళలేరు. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అండి. దాని మీద మామూలు కూర్చొని అల్లుకుంటుంటావే, దాని మీద కూర్చొని ఇట్లా తిప్పుకుంటుంటావే, ఈరోజు చేయలేదు అట్లా? అడుగు చుట్టేటప్పుడు ఇట్లా దాని మీద కూర్చొని ఇట్లా తిప్పుకుంటుంటావు, ఈరోజు అట్లా చేయలేదు? చిన్నదా ఇది? ఆహా, పెద్దదైతే అదే అది కూడా కింద బేస్ అరచేయి అంతా కూడా రాలేదు కదా. ఇప్పుడు దాని రేట్ ఎంత ఉంటుంది? దాని చిన్న బుట్టలది అంత రోజంతా కష్టపడితే 4 బుట్టలు వెళ్తావా? 15 దాకా అల్లుతావు. ఇవైతే పెద్దవైతే ఇవెంత ఉంటాయి రేటు? 200 అంటున్నాడు ఈయన. 150ఏనా? అదే గుంటూరులో అట్ట 200 దాకా ఉంది రేటు అంటే.